హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ కి సెట్ అయ్యేలాగా ఒక శాండ్విచ్ రెసిపీ చూద్దామా? అది కూడా స్వీట్ కార్న్ శాండ్విచ్ అండి. స్వీట్ కార్న్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, చాలా హెల్దీ కూడా. శాండ్విచ్ అంటే జనరల్ గా ఏముందిలే బ్రెడ్ ముక్కలే కదా అనుకుంటే పొరపాటే. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా అంటే చాలా హెల్దీ అండి. ఈవెన్ డైట్ చేసే వాళ్ళకు కూడా తినేలాగా ఉండే లో క్యాలరీ ఫుడ్. అలాని ఓవెన్లో చేస్తామా? అస్సలు లేదండి. మరి ఎలా అనుకుంటున్నారా? అయితే రెసిపీ కంప్లీట్ గా చూడాల్సిందే. చలో మరి కిచెన్ కి. ఈ శాండ్విచ్ ప్రిపేర్ చేయడానికి మన ఇంట్లో ఉండే ఏ వెజిటేబుల్ అయినా సరే అండి, అంటే టమాటో, కీరా, క్యారెట్, క్యాబేజ్, ఆనియన్, ఇలా ఏది ఉంటే ఆ వెజిటేబుల్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను చిన్న కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. అందులోకి అరకప్పు క్యారెట్, ఇంకొక అరకప్పు వరకు క్యాప్సికం ముక్కలు వేసుకుంటున్నాను. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఈ స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ కుక్ చేసుకున్నానండి. ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ ఇందులోకి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అర స్పూన్ పెప్పర్ పౌడర్, అర స్పూన్ ఓరిగానో, ఇంకొక స్పూన్ వరకు మైనోస్ వేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేశాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటా ఉంటే మనకి ఎంతో టేస్టీ అయిన శాండ్విచ్ స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. అది కూడా నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేస్తున్నానండి. ఇది చాలా హెల్దీ కూడా. వీటికి వన్ సైడ్ బటర్ అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన స్లైసెస్ కూడా బటర్ అప్లై చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ అప్లై చేసిన ఈ బ్రెడ్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ని వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్పూన్ కానీ 2 స్పూన్ కానీ బ్రెడ్ సైజుని బట్టి మనం ఈ స్టఫ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కాస్త తిక్కుగానే లేయర్ ఫామ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత దానిలోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే మనం చీజ్ యాడ్ చేసుకోవాలి. ఈ చీజ్ స్లైస్ ని కూడా వేసుకుని దాని మీద బటర్ అప్లై చేసిన పోర్షన్ లోపల ఉండేలాగా ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టుకుంటే మనకి శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇంకా ఇదే ప్రొసీజర్ లో మిగిలిన బ్రెడ్ ని కూడా శాండ్విచ్ లా ప్రిపేర్ చేసుకోవాలి. వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది శాండ్విచ్ ఏనండి. దీనికి స్కిల్స్ తో ఏమీ అవసరం లేదు. జస్ట్ బ్రెడ్ లోపల వెజిటేబుల్స్ ఉంటే చాలు. ఎంతో ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ శాండ్విచ్ ని ఓవెన్ లో కాకుండా పెనం మీద ఈ విధంగా బటర్ వేసుకుని 2 సైడ్స్ సేమ్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపలంతా క్రీమీగా శాండ్విచ్ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. ఫైనల్లీ క్యాంటీన్స్, హోటల్స్, రెస్టారెంట్స్ లో ఉండే టేస్ట్ తో మన ఇంట్లో కూడా శాండ్విచ్ రెడీ అయిపోయింది. తక్కువ టైంలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే బెస్ట్ చాయిస్ ఇదేనండి. సో ఏంటండి, ఎప్పుడు చేసే పద్ధతిలో కాకుండా నేను చేసే ప్రొసీజర్ లో ఒకసారి మీరు కూడా శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. ప్రిపేర్ చేసుకుని లోపల ఉన్న స్టఫ్ ని ఎంజాయ్ చేయండి. మరి ఇంత మంచి రెసిపీ చూపించింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.